అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే, ఆ పార్టీ చేసిన తప్పులను చెప్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆ పార్టీలో చాలామంది తట్టుకోలేరు. అంటే ఎదుటివాడు మాట్లాడుతున్నవి నిజాలా అబద్ధాలా అనేవి కూడా చూడరు. ఎదుటివాడు మాట్లాడుతున్నవి నిజాలైతే అబద్ధాలైతే ఫేక్ ప్రచారాలు చేస్తే వైసీపీ పట్ల అప్పుడు విరుచుకుపడవచ్చు, ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే ఏం పాయింట్ల మీద విమర్శిస్తారు చెప్పండి? ఒక 5 పాయింట్లు ఉన్నాయి, గట్టిగా 5 ఉన్నాయి. ఒకటి, ప్రత్యేక హోదా విషయంలో జరిగిన మోసం. ఇది నిజమా కాదా? ప్రత్యేక హోదా విషయంలో జరిగింది మోసం జరిగిందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో ఏం చెప్పారు? 25 మంది ఎంపీలను గెలిపించండి, కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిద్దామన్నారు. 22 మంది ఎంపీలు గెలిచారు. కేంద్రం మెడలు ఉంచారా? ప్రత్యేక హోదా తెచ్చారా? తేలేదు. కనీసం ఆ టాపిక్ అయినా ఎత్తారా? 2019 ఎన్నికలకు ముందు తన ఎంపీలను రాజీనామా చేయించారు ప్రత్యేక హోదా కోసం, అవునా కదా? మరి ఆ తర్వాత కనీసం ఆ టాపిక్ ఉందా? ఆ టాపిక్ మీద కేంద్రంతో అడగడము, కేంద్రం దగ్గర పోరాడటము, పార్లమెంట్లో మాట్లాడడం లేదుగా. సో ప్రత్యేక హోదా విషయంలో వైసీపీని విమర్శిస్తారు, తట్టుకోవాలి, పట్టుకోవాలి. రెండోది, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీని విమర్శిస్తారు కదా. మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వైసీపీని విమర్శించడం న్యాయమేగా. సో పోలవరం ప్రాజెక్టుని 2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పారుగా. 2022 అయింది, 2023 అయింది, 2024 వచ్చింది, 2026 కూడా పూర్తవుద్దో లేదో తెలియదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అధోగతి లేదు, పురోగతి లేదు. అది ఏ స్థితిలో ఉందో కూడా తెలియట్లేదు, దానిలో ఫ్యాక్ట్స్ ఏంటో తెలియట్లేదు. మరి దీనిలో వైసీపీని విమర్శించడం న్యాయమేగా. కనీసం అక్కడ R&R ప్యాకేజీ, ఆ ముంపు గ్రామాలను పునరావాస కాలనీకి తరలించడం అది కూడా లేదు. సో అందులో కూడా విమర్శలు వస్తాయి, తట్టుకోవాలి. ఇక మూడోది, మద్యం నిషేధిస్తాము అన్నారు, అవునా లేదా? 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేసి ఓట్లు అడుగుతాము అని సీఎం గారే చెప్పారు. అఫ్కోర్స్ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారే చెప్పారు కదా, నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే. 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధించేస్తాము, మన ప్రభుత్వం వచ్చాక 2024 నాటికి మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేసే ఓట్లు అడుగుతాము అన్నారు. మరి ఇప్పుడు 5 స్టార్ హోటల్లా? మీ ఊర్లో కనిపిస్తున్న వైన్ షాపులన్నీ 5 స్టార్ హోటల్లా? సో ఆ విషయంలో విమర్శిస్తారు. పైగా మద్యంలో క్వాలిటీ ఉండట్లేదు, బ్రాండ్లు దొరకట్లేదు, కొంత కల్తీ అదని ఇదని విమర్శలు ఉన్నాయి. ఇలా మద్యపాన నిషేధం విషయంలో, అలాగే డిఎస్సి విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో, ఇలా ఇంకేంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అభివృద్ధి లేదనో, మాట తప్పారనో, ఇలా అనేక అంశాల మీద విమర్శిస్తారు. ఆ విమర్శలను తిప్పికొట్టాలి, తిరిగి విమర్శలు చేయొచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా దాడి చేయడం తప్పు. కానీ వైసీపీ చేస్తున్న తప్పు అది. వ్యక్తిత్వాన్ని హరించేలాగా దాడి చేస్తారు. షర్మిల గారు చూడండి, షర్మిల గారి విషయంలో షర్మిల గారి మీద దాడి చేయడానికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారంట పూర్తిగా. ఎంత దారుణం చూసారా? ఇదిగోండి, చెల్లి కాదు చంద్రముఖి షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. భారతి డైరెక్షన్, సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే, తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరినాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? నాకు తెలిసి రోజా గారు విమర్శలు చేయలే, ధర్మాన ప్రసాదరావు గారు అండ్ కొంతమంది విమర్శలు చేశారు. జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మూకను ఉసుగొల్పడంపై సర్వత్రా విమర్శలు. టార్గెట్ షర్మిల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మూక పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం ఇది. కాసేపు ఆమె జగన్కు చెల్లెలు అనే విషయాన్ని పక్కన పెట్టి కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా చెలరేగిపోతున్నారు. నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లోనే శిక్షణ ఇస్తున్నారంటే ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థమవుతోంది. ఇప్పటికి ఆమెను చంద్రముఖిగా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఆ మూక సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, రైల్వే జోను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, భూముల కబ్జాలు, కరెంటు ఛార్జీల బోధుడు తదితరాలపై పిసిసి అధ్యక్షురాల హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా ఘాటుగా తగులుతుండటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సో అది షర్మిల గారు చేస్తున్న విమర్శలు సూటిగా గట్టిగా తగులడంతో జీర్ణించుకోలేక మళ్ళీ తిరిగి పర్సనల్గా ఆమెను అటాక్ చేయడానికి, ఆమె మీద ఆమె వ్యక్తిత్వాన్ని
కించపరిచేలాగా చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు అందులో హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఆమె రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని, ఆమె వైఎస్ ఫ్యామిలీ కాదని, ఆమె అలా చేసిందని ఇలా చేసిందని చాలా దారుణంగా తిడుతున్నారు వైసీపీ సోషల్ మీడియాలో. సో దారుణం కదండి. ఎంతైనా సొంత చెల్లి, ఒక మహిళ, ఆమె చేస్తున్న విమర్శలు కూడా సాధారణ రాజకీయ విమర్శలే. ఆమె ఏమీ శృతి మించి హద్దులు దాటి విమర్శించట్లా. ఆమె ఇంకా శృతి మించి హద్దులు దాటి విమర్శిస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసును బయట పెట్టేయాలి నడి రోడ్డు మీద. కానీ ఆమె ఆ విషయం చెప్పట్లా. చాలా విషయాలు ఆమె చెప్పట్లా. ఆమె నిజంగా వ్యక్తిత్వ హరణానికి ఆమె కూడా పాల్పడితే, వ్యక్తిగతంగా ఆమె కూడా విమర్శలు చేస్తే తన కుటుంబం మీద, తన అన్న మీద ఆమె కంటే ఎక్కువ విషయాలు ఎవరూ చెప్పలేరు. కానీ ఆమె ఆ జోలికి వెళ్ళట్లా. ఆమె ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేస్తున్నారు. సో వైసీపీ ఇది గ్రహిస్తే మంచిది, లేకపోతే మాత్రం మహిళా లోకం క్షమించదు అనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ.